శ్రీ మాత్రే నమః. మాతృస్వరూపులైన అమ్మలందరికీ, ఆ పరాశక్తి భక్తులందరికీ నమస్కారం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవాన్ని మనం తెలుసుకుంటున్నాము. గత భాగంలో మనం అమ్మవారి ఆవిర్భావం, ఆమె చతుర్భుజాలలో ధరించిన పాస అంకుశ ధనుర్బాణాల అంతరార్థాన్ని మరియు అమ్మవారి కిరీట శోభను తెలుసుకున్నాము. ఈరోజు భాగంలో అమ్మవారి దివ్యమంగళ స్వరూప వర్ణనలో భాగంగా 6 నుండి 10 వరకు గల శ్లోకాలలోని అద్భుతమైన అర్థాలను తెలుసుకుందాం. నేను ఈ వివరణను అందిస్తున్నప్పుడు ఏమైనా పొరపాట్లు ఉంటే పెద్ద మనసుతో మన్నించవలసిందిగా కోరుతున్నాను. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అనగా అమ్మవారి ముఖార విందం మన్మధుని మంగళగృహంలా ఉంటుంది. ఆమె కనుబొమ్మలు ఆ ఇంటికి కట్టిన పచ్చని తోరణాల్లా భాసిస్తున్నాయి. అమ్మవారి కళ్ళు ముఖమనే సరస్సులో ఆడుకునే చేపల్లా చంచలంగా దయాపూర్వకంగా ఉన్నాయి. చేప పిల్లలు నీటిని వదిలి ఉండలేవు. అలాగే అమ్మవారి కళ్ళు కూడా తన భక్తులను వదిలి ఉండలేవు. ఎప్పుడూ కరుణ కురిపిద్దామా అని నిరంతరం మనల్ని కనిపెట్టుకునే అమ్మవారి కళ్ళు ఉంటాయి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బహసుర. అమ్మవారి నాసిక అప్పుడే వికసించిన సంపెంగ పువ్వులా అత్యంత సుకుమారంగా ఉంటుంది. ఆ ముక్కుపై ధరించిన ముక్కు పుడక నక్షత్రాల కాంతిని కూడా వెలవెలబోయేలా చేస్తుంది. సంపెంగ పువ్వుకు వాసన ఉంటుంది, కానీ అది వేరే వాసనను చూడలేదు. కానీ అమ్మవారి నాసిక మాత్రం భక్తుల భక్తి పరిమళాన్ని ఆగ్రాణిస్తూనే ఉంటుంది. కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుప మండల. అంటే అమ్మవారికి కదంబ పుష్పాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె తన చెవులకు కదంబ పూల గుత్తులను ఆభరణాలుగా ధరించింది. మరీ ముఖ్యంగా ఆమె ధరించిన కర్ణభూషణాలు సాక్షాత్తు సూర్యచంద్రులే. అంటే ఆ తల్లి ధరించిన చెవులకి దిద్దులు సాక్షాత్తు ఆ సూర్యచంద్రులే. ఆ తల్లి తన ప్రకాశంతో విశ్వమంతటా వెలుగును నింపుతోంది. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు నవవిద్రుమ బింబశ్రీన్యక్కారి రదనచ్చద. అంటే అమ్మవారి చెక్కిళ్ళు పద్మరాగమణుల వంటి అద్దాల వలె ఎర్రగా స్వచ్ఛంగా మెరిసిపోతున్నాయి. ఆమె పెదవులు పండిన దొండపండును ఎర్రని పగడాన్ని సైతం ఓడించేటంతటి సహజమైన ఎరుపును కలిగి ఉన్నాయి. ఆ మధురమైన పెదవుల నుండి వచ్చే ప్రతి మాట భక్తులకు అమృతధార వంటిది. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతర. అనగా అమ్మవారి దంతపంక్తి శుద్ధ విద్య అనే పరమ జ్ఞానం యొక్క మొట్టమొదటి మొలకల్లా మెరిసిపోతుంది. ఆమె నవ్వినప్పుడు ఆ దంతాల నుండి వెలువడే కాంతి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తుంది. ఆమె సేవించే కర్పూర తాంబూలంలోని పచ్చకర్పూరపు సుగంధం దిక్కులన్నిటికీ వ్యాపిస్తూ భక్తులను ఆకర్షిస్తోంది. ఈ 5 శ్లోకాలు అమ్మవారి దివ్య సౌందర్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుతాయి. ఈ రూపంపై మన మనసు నిలిపితే అజ్ఞానమనే చీకటి తొలగి మన హృదయం నిర్మలమవుతుంది. స్వస్తి. జై శ్రీమాత్రే నమః.